అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇక్కడైతే మా అక్క పిండి వంటలు చేస్తుంది. ఎందుకంటే మా అక్క బర్త్డే అని పిల్లలు ఇద్దరు వచ్చారు కదా, సో వాళ్ళైతే బయలుదేరుతున్నారు. ఇంకా వాళ్ళ కోసమని చేసిందనమాట. ఇంకా నేను తెచ్చిన గోరింటాకు కూడా మిక్సీకి వేసి పాపకు కూడా కొంచెం పంపిస్తుంది. మా అక్క అయితే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి అత్రాసులు అయితే చేసింది. మా అక్క కర్జికాయలు అన్నీ చేస్తుంది, కానీ మామూలుగా అత్రాసులు అయితే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో చేసింది, కానీ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కానీ అందుకు బాగుంది. ఇంకా ఏదైతే కనుక మా పాప బర్త్డే రోజు గిఫ్ట్ ఇవ్వలేకపోయింది మా అక్కకు, ఎందుకంటే ఫ్రేమ్ చేసేసరికి లేట్ అయిందంట. ఇంకా అదైతే ఇప్పుడు ఇచ్చేసి తన ఊరికైతే బయలుదేరింది. ఇంకా వీడైతే నాన్న దగ్గరికి వెళ్తున్నాడని హ్యాపీగా బండికి కూర్చున్నాడు. ఇంకా మా బాయ్ చెప్పి ఫ్లయింగ్ చేసి ఇచ్చి వాళ్ళైతే బయలుదేరారు. పాప సండే ఈవినింగ్ వెళ్తుంది. ఇంకా బాబు వచ్చేసి సోమవారం పొద్దున్నే తెల్లారుజామున వెళ్తాడనమాట. ఇంకా మా ఆయన బెంగళూరుకి వెళ్ళాడు. మా పిల్లలు అయితే టూర్ వెళ్ళాలని పల్లెలోనే ఉన్నారు, మాతో పాటు శనివారం రాలేదు. ఇంకా అందుకే నేనైతే ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లోనే అనుకున్నా. ఇంకా వీడైతే తెల్లారుజామునే బయలుదేరారు. ఇంకా వాళ్ళిద్దరు అలా వెళ్ళారు, వీళ్ళిద్దరు టూర్ కంప్లీట్ చేసుకొని ఇలా వచ్చారనమాట. ఇంకా మా పిల్లలు అయితే వస్తూ ఇది తెచ్చారు. మా తోడికోడలు ఇచ్చిందంట హెయిర్కి అని చెప్పి. సో నేనైతే ఎప్పుడు ఇది వాడలేదు, ఇదే ఫస్ట్ టైము. మీరు ఎవరైనా వాడిండే కామెంట్ అయితే చేయండి ఎలా ఉంటుందో ఇది. సో వాడకపోతే కనుక నేను వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నేనైతే చెప్తాను. ఇదైతే కనుక 24 గంటలు నానబెట్టాలంట కొబ్బరి నూనెలో. సో నా దగ్గర ఉన్న కొబ్బరి నూనె అయితే వేసాను, కానీ సగానికే వచ్చింది. నిండా వేయాలంట. సో ఇంకో డబ్బా అయితే కొనుక్కొచ్చి వేయాలి. సో ఇదండి ఈ వీడియో. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.